ఫ్రెండ్స్, నా పేరు కుమార్. ఛానల్ పేరు కుమార్ ఎక్స్క్లూజివ్. ఇప్పుడే నేను ఒకటి ఇంగ్లీష్లో వీడియో చేశానండి. 2 యూనివర్సిటీస్ 2 F1 స్టూడెంట్స్ ఇండియన్స్కి వీసా రివోక్ అవ్వడం జరిగింది. బట్ మన మీడియా ఇండియాలోనూ అమెరికాలో కూడా అందరికీ అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. అది అంతవరకు సమంజసం అని నేను సమంజసం కాదు, అంటే జనరలైజ్ చేస్తున్నారు. ప్లస్ మనం వాళ్ళు ఏం చేస్తున్నారంటే భయపెట్టేస్తున్నారు అనమాట. బట్ నేను ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఎవరిని భయపెట్టడం కాదు. ఇది ఒక్కసారి జరిగిన వీసా రద్దు ఘటనలపై అవగాహన పెంచేందుకు తయారు చేసినది. చాలా సందర్భాల్లో విద్యార్థులు తప్పిదాలు లేదా నేరాలకు సంబంధించి వీసాలు రద్దవుతాయి, కానీ వాళ్ళు ఆ నిజాల్ని పూర్తిగా బయట పెట్టడం లేదు. సో అంచేత నేను ఈ వీడియో చేయాల్సి వస్తుందన్నమాట. సెకండ్, మన మీడియా కానీ కొంత ఇండియన్ మీడియా, అమెరికాలో ఉన్న కొన్ని మీడియాలు కూడా వాళ్ళు ప్రెసిడెంట్ ట్రంప్ గారిని తప్పుగా చూపించడానికి ట్రై చేస్తున్నారు. అలా అదంతా తప్పని నేను కొట్టుపడట్లేదు. అంటే మనం ఎవరు వాళ్ళని జడ్జి చేయడానికి మీడియాని, బట్ జరిగిన వాస్తవాలని వాళ్ళు పొందుపరచడం లేదన్నమాట. విద్యార్థులు కూడా అందరూ ముందుకొచ్చి చెప్పరు కదా, క్రైమ్ చేసాము, వీసా రిఫ్యూజ్ అయిందని. అట్లా అది నేను ఈ వీడియోలో మీకు అందజేస్తున్నాను అనమాట. అది పాయింట్స్ 2 కేసెస్ అండి, వన్ ఆఫ్టర్ అనదర్ వెళ్దాము. ఒకటి ఏంటంటే SVSU అనే యూనివర్సిటీలో భారతీయ విద్యార్థిని వీసా రద్దు కేసు అనమాట. అమ్మాయి ఒక భారతీయ విద్యార్థిని సగీనా వాలీ స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్న సమయంలో ఆమెకు సంబంధించి స్టూడెంట్ వీసా రద్దు చేయబడింది. ఆమెకి ఫిబ్రవరిలో ఒక పోలీస్ ఘటనలో టిక్కెట్ జారీ చేయబడినది. ఈ కేసు తర్వాత ఆమె వీసా రద్దు అయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కోర్టు ఈ టిక్కెట్ రద్దు చేసిన ఆమెను డిపోర్ట్ చేయబోతున్నారని సమాచారం. ఆమె ఇప్పటికే $40,000 అంటే 33 లక్షల పైగా ఖర్చు చేసింది. ప్రధాన అంశాలు ఏంటనే చూద్దాం. విద్యార్థిని వివరాలు. వయసు 23 సంవత్సరాలు. దేశం భారతదేశం. కోర్స్ మాస్టర్స్ డిగ్రీ. కాలేజ్ SVSU. జూలై 2023 నుంచి చదువుతుందన్నమాట. పోలీసు సంఘటన ఏమైందంటే ఫిబ్రవరిలో ఆమె ప్రయాణిస్తున్న కారులో ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తుండగా ఆమె పోలీసులతో గొడవ పడినట్టు చెబుతూ ఒక టికెట్ ఇచ్చారు. ఆమె ఎవరో ఫ్రెండ్తోటో ఎవరితోటో ఒక వ్యక్తితో కారులో వెళ్తుంది. ఆ ఉన్న వ్యక్తి ఆల్రెడీ ఎక్కడో పోలీస్ టికెట్ అవాయిడ్ చేసాడనమాట. అంటే తీసుకున్నాడు, బట్ డబ్బులు పే చేయలేదు, లేకపోతే కోర్టుకి వెళ్ళలేదు, ఏదో లైట్ తీసుకుని ఉంటారు చాలామంది. ఆ వ్యక్తికి మిడ్లాండ్ కౌంటీలో ఫైన్ బకాయి ఉందన్నమాట. టికెట్ కౌంటీలో ఫైన్ ఉంది, పే చేయలే. ఆమెపై రెసిస్టింగ్ టికెట్ ఇచ్చారు, కానీ ఆ కేసు డిస్మిస్ చేయబడింది. సో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఈవిడ వాగ్వివాదానికి దిగింది కాబట్టి ఈమెను కూడా అరెస్ట్ చేశారని ఎక్కడో ఒక న్యూస్ ఆర్టికల్లో ఉంది. సబ్జెక్టివ్ కరెక్షన్స్. సో వీసా రద్దు చేయబడింది. అమెరికాలో ఉండగానే ఆమెకి ఇండియన్ ఎంబసీ నుంచి ఈమెయిల్ వచ్చింది. వీసా రద్దయింది తెలిపింది, కానీ కారణం స్పష్టం చెప్పలేదుట. లిఫ్ట్ అవుట్ స్టేటస్లో ఉండే డిటెన్షన్ లేదా డిపోర్టేషన్ వచ్చే అవకాశం ఉంది, అంటే స్టేటస్ అనమాట. సో న్యాయవాది వాక్యల్ నాథన్ కొల్లిజన్ అన్నతను ఆవిడ హైర్ చేసిన అటార్నీ. ఆయన ఏమన్నాడంటే ఆమెపై కూడా కోర్టులో నిలబడలేదు, దానికి ముందు వీసా రద్దు చేయడం అన్యాయం అన్నాడు అనమాట అతను. ఆమె ఇప్పటికే $40,000 పైగా ఖర్చు చేసి మానసికంగా బాధపడుతుంది అంటున్నాడు అతను. SVSU యూనివర్సిటీ స్పందన ఏంటంటే యూనివర్సిటీకి వీసా రద్దు గురించి తెలియదని పేర్కొందిట. స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్స్ ప్రోగ్రామ్ SEVP అంటారండి, అధికారులను సంప్రదిస్తున్నామని వాళ్ళు పేర్కొన్నారు. సో పరిశ్రమలో నడుస్తున్న ట్రెండ్. ఇటీవల కాలంలో పాలస్తీనా ప్రొటెస్టులు వంటి కారణాలతో చాలామంది విదేశీ విద్యార్థులకు వీసాలు రద్దవుతున్నాయి, కానీ ఈ కేసులో కార్యం స్పష్టంగా తెలియకపోవడంతో ఆందోళన కలుగజేస్తుందని మీడియాలో వస్తున్న వార్తలు అన్నమాట. ఇది ఒకటండి. సో రెండో కేసు ఏంటంటే మనకి జస్ట్ గివ్ మీ టైం మాస్టర్.
రెండో కేసు ఏంటంటే మన ఫాలోవర్ కేసు అనమాట. ఆయన ఈమెయిల్ వేశారు చికాగో ఇల్లినాయిస్ నుంచి. ఆయన ఒక గ్యాస్ స్టేషన్లో పనిచేస్తుండగా సమ్ ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి బయోమెట్రిక్ కానీ పోలీస్ వాళ్ళు సీసీటీవీ కెమెరాలు పరీక్షించారు. దాని తర్వాత యూనివర్సిటీ అతనికి లాస్ట్ ఫ్రైడే ఇమీడియట్గా వెళ్ళిపోమని నోటీస్ పంపారు. అది యూనివర్సిటీకి ఎవరి నుంచి వచ్చింది అనేది స్పష్టత లేదనమాట. అతను మళ్ళీ కనుక్కొని చెప్తానన్నాడు. కోర్ట్ హీరింగ్ ఉంది April 19th, 2025లో. నేను ChatGPTని అడిగి కొన్ని కేసు డీటెయిల్స్ నెంబర్ ఉంది కాబట్టి నేను తెలుసుకోగలిగాను అనమాట. పబ్లిక్ ఇండీసెన్సీ కేసు ఉందన్నమాట అతని మీద. తర్వాత ఫెలనీస్ అనమాట. సో వీసా రివొకేషన్, సెవీస్ ఫీజ్ టెర్మినేషన్ అయిపోయింది. డిపోర్టేషన్ రిస్క్లో ఉన్నాడు. ఫ్యూచర్ వీసా అప్లికేషన్స్ కొంచెం కష్టమవుతుంది. లీగల్ కౌన్సిల్ అంటే కంటిన్యూ వర్కింగ్ క్లోజ్లీ విత్ రిటైన్డ్ అటార్నీస్ అనేవాళ్ళు మనీ ఛార్జ్ చేస్తారండి. బట్ యూనివర్సిటీని చెప్పినట్టు ఫాలో అవ్వడం బెటర్. ఎందుకంటే F1 వీసా మీద ఉన్నారు కాబట్టి. F1 వీసా మీద ఉండి క్యాష్కి పనిచేస్తే గ్యాస్ స్టేషన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. అదొకటి. సెకండ్, ఇండిసెంట్గా వేరే ఉమెన్తో బిహేవ్ చేశారనేది కేసు అనమాట 2. బట్ ప్రైమరీ అయిన క్యాష్కి పనిచేశారనేదే రీజన్ అవ్వచ్చు. రెండోది దానికి వాల్యూ యాడెడ్ కేసు అనమాట. సో అది మాస్టర్ ఒకటే అది. సో ఎవరైతే అమెరికాలో ఇప్పటిదాకా క్యాష్కి పనిచేశారో వాళ్ళందరికీ కూడా రివొకేషన్స్ వచ్చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అండి. వాళ్ళు ఇండియా విజిట్కి వెళ్ళినా వారు ఇక్కడున్నా కూడా. బికాజ్ F1 వీసా రూల్స్ వయలేట్ చేశారనేది మెయిన్. సో దాంట్లో ఏంటంటే నేను ఏం చేయాలన్నా నెక్స్ట్ అని అడిగినప్పుడు నేను ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి నేను కొంత ChatGPT హెల్ప్ కూడా తీసుకున్నాను అనమాట. అంటే కేసు ఇన్ డీటెయిల్ స్టడీ చేయడం కోసం. అంటే మనం కొన్ని సైట్లకి వెళ్తే ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కోర్ట్ కేసుల సైట్లకి వెళ్ళి. బట్ అవన్నీ వెతికే కన్నా కొంచెం ఈజీ అవుతుంది కదా అని. సో అది నేను మీతో షేర్ చేయడానికి నేను చేస్తున్నాను అనమాట. ఇది ఏంటంటే సెన్సిటివ్ ఇష్యూ. తర్వాత ప్రైవసీ రెస్పెక్ట్, దిస్ ఈజ్ సీరియస్ సిచ్యువేషను. సో స్టూడెంట్స్ అందరికీ ఇలాగే అయ్యిందని చెప్పలేము. ఎవరైతే క్యాష్కి పనిచేస్తున్నారో, ఎవరైతే ట్రాఫిక్ వైలేషన్స్ ఉన్నాయో, ఫైన్ కట్టలేదో, కోర్ట్ కేసులు అటెండ్ అవ్వలేదో, వీళ్ళందరూ కూడా రాడార్లో ఉన్నారన్నమాట ప్రజెంట్లీ. సో పబ్లిక్ ఇండీసెన్సీ కేసు అంటే ఎక్స్పోజింగ్ వన్ సెల్ఫ్ ఇన్ పబ్లిక్, అంటే పబ్లిక్లో ప్రైవేట్ పార్ట్స్ చూపించడం కానీ, ఈ పబ్లిక్లో యూరినేషన్ కానీ, తర్వాత సెక్సువల్ బిహేవియర్ కానీ, మిడిల్ ఫింగర్స్ చూపించడం అలాంటివి కానీ, వాచింగ్ ఆర్ రికార్డింగ్ అదర్స్ ఇన్అప్రోప్రియేట్ వేస్. In the USA, even a minor incidents or misunderstandings like peeing in public areas, unintentionally exposing, I forgot on this slide, exposing or falsely yes. సో దాంట్లో ఏమైందంటే ఎక్స్పోజింగ్ ఇన్ యూఎస్ఏ మైనర్ ఇన్సిడెంట్స్, మిస్అండర్స్టాండింగ్ లైక్ బీయింగ్ ఇన్ పబ్లిక్, అన్ఇంటెన్షనల్లీ ఎక్స్పోజింగ్ ఆర్ బీయింగ్ ఫాల్స్లీ అక్యూజ్డ్. సో ఇలాంటి క్రిమినల్ రికార్డ్ కానీ, పాసిబుల్ వీసా వైలేషన్స్, గ్రౌండ్ ఫర్ సెవీస్ టెర్మినేషన్. సో దీస్ ఆర్ ద ప్రాబబ్లీ పాసిబుల్ రీజన్స్ ఉన్నాయండి. ఎవరైతే ఇప్పటిదాకా వీసా రివొకేషన్స్ అయ్యాయో అలాంటి వాళ్ళకి అనమాట. కాన్సిక్వెన్సెస్ యు ఆర్ ఫేసింగ్ అంటే సెవీస్ టెర్మినేట్ అయిపోతుంది, ఈక్వల్ టు యు ఆర్ నో లాంగర్ మెయింటైనింగ్ F1 వీసా స్టేటస్, అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్ కింద వస్తుందన్నమాట. వీసా రివోక్డ్, యూ కెనాట్ రీఎంటర్. This is Kumar, channel name is Kumar Exclusive. Like, comment and subscribe, and share this video to everyone out there in India and here. Thank you. Yeah, please comment, like, subscribe, and share it to everyone who aspire for masters in the US. Thank you. And also MS students here, be cautious, don't take it easy like some people are placing. Take it easy. Out of 300k students, only 300 students got deportation. That is not the way of misguiding people. Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings.
You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you, and it's twisted, you've been gifted with the evil voodoo. Got me coming back for more, even when I've been screwed. Dolls full of pins, pierce my heart straight through. I got issues in my head, I like you in my bed, but you keep me on red. Oh, everything is like a test, I better not text or I'll come off desperate. But if I lay down and I play dead and I stay dead, baby, you'll get sick of being the monster out of my head, under my bed, thinking something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing? So if I play dead, will you regret everything that you did, that you said? I don't think you understand what you're doing, and my heart's black and blue from the bruising. I feel like when I'm with you I'm losing. I feel like you think that this amusing, sitting there gaslighting and confusing. Was it me? Is it me? Am I deluded? I'm the one who's always sorry, the conclusion, even though I offer all of the solutions. I wish you loved me like I love you, it's stupid. When I'm alone with you I never feel lucid. I wish I wasn't struck by Cupid. I wish when I first saw you I knew this. When I'm with you I feel so useless, I feel diluted, my heart's been wounded. Silhouettes of you are like a taunt, never really know just what you want. With you I don't ever feel calm, I can feel the sweat inside my palms. Play with me like cats and a string, you don't understand the pain it brings. You don't ever wanna give me wings, you don't ever wanna set me free. But if I lay down and I play dead and I stay dead, baby, you'll get